ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి మీరు మీ కుటుంబాలు బాగుండాలని అనుదినం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరును మా కొరకు ప్రార్థన చేయండి. తప్పనిసరిగా దేవుడు అద్భుతం చేసి మీ అనుదిన జీవితంలో అద్భుతాలు చేసి ముందుకు నడిపించలాగన మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త నుండి 10వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెలగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టించి నాలో మీరుండి మా బిడ్డలతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని మహాకృపను బట్టి, దేవుని మహాదయను బట్టి ఈ ఉదయకాల సమయంలో మీకు వర్తమానాన్ని అందించేటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించున్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం వినండి. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. వాక్యం మనలను సేద తీరుస్తుంది. వాక్యం మనలను నడిపిస్తుంది. ప్రతి విషయంలో కూడా వాక్యమే మన జీవితాల్లో అద్భుతం చేసి ముందుకు నడిపిస్తుంది. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. యేసు ప్రభు వారు శిష్యులను పిలిచి వారికి గొప్ప అధికారాన్ని ఇచ్చినట్లు దేవుని వాక్యం చెప్తుంది. గొప్ప అధికారాన్ని శిష్యులు పొందుకొని అపవిత్రాత్మలను ఎల్లగొట్టేవారుగా ఉన్నారు. వ్యాధులను స్వస్థపరిచేవారుగా ఉన్నారు. రోగులను స్వస్థపరిచేవారుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు అపవిత్రాత్మలను వెలగొట్టాలి అన్నా, వ్యాధిగ్రస్తులను బాగు చేయాలి అన్నా, రోగులను స్వస్థపరచాలి అన్నా దేవుని యొద్ద నుండి అధికారాన్ని పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ లోకంలో చాలా అధికారులు ఉన్నారు, చాలా అధికారాలు ఉన్నాయి. ఈ లోక సంబంధమైన అధికారాలు కాదండి, దైవ సంబంధమైనటువంటి అధికారం మనకు కావాలి. ఆ అధికారం అనేది యేసు ప్రభు దగ్గర నుండి మనకు రావాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గర నుండి అధికారం పొందుకోవాలంటే ఎల్లప్పుడూ మనం ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఎడల లోబడి ఉండాలి. దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించగలగాలి. దేవుని బిడ్డలారా, గమనించండి. శిష్యులు యేసు ప్రభుతో కూడా ప్రయాణిస్తున్నారు. శిష్యులు యేసు ప్రభుతో కూడా నివసిస్తున్నారు. యేసు ప్రభు ఏది చెబితే అది శిష్యులు వినగలుగుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, శిష్యులను ప్రేమించిన యేసు ప్రభు అద్భుతంగా శిష్యులకు అధికారాన్ని ఇచ్చాడు. వారు పొందినటువంటి అధికారాన్ని బట్టి దేవుని బిడ్డలారా, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టగలిగారు. ఈరోజు చాలామంది దెయ్యాల చేత పట్టబడి పీడించబడుతున్నారు. శాతపడి శక్తులతో పీడించబడుతున్నారు. మాంత్రిక శక్తులతో పీడించబడుతున్నారు. అంధకార శక్తులతో పీడించబడుతున్నారు. పీడించబడుతున్నటువంటి ప్రజలను దేవుని వద్దకు నడిపించాలి, వారిని విడుదల చేయాలి అంటే దేవుని నుండి అధికారం పొందుకోవాలి. శిష్యులు పొందినటువంటి అధికారాన్ని బట్టి దేవుని బిడలారా, అద్భుతంగా శిష్యులు ఎన్నో దయ్యాలను ఎల్లగొట్టగలిగారు. ఎంతోమంది రోగులను స్వస్థపరచగలిగారు. ఎంతోమంది వ్యాధిగ్రస్తులను బాగు చేయగలిగారు. ఎన్నో అద్భుతాలు చేయగలిగారు అని అంటే శిష్యులు యేసు ప్రభు దగ్గర అధికారాన్ని పొందుకుని ఉన్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి. నీవెవరైనా కానీ, దేవుని సేవకులైనా కానివ్వండి, దేవుని ప్రజలైనా కానివ్వండి, ఈవెన్ ఎవరైనా కానివ్వండి, దేవుని బిడ్డలారా, అపవిత్రాత్మను వెళ్ళగొట్టాలి అన్నా, రోగులను స్వస్థపరచాలి అన్నా, వ్యాధిగ్రస్తులను బాగు చేయాలి అన్నా యేసు ప్రభు మనకి అధికారాన్ని ఇవ్వాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ గృహంలో నీవు అధికారాన్ని పొంది ఉండాలి. ప్రార్థన చేయడానికి అధికారం పొంది ఉండాలి. వాక్యం చదవడానికి అధికారాన్ని పొంది ఉండాలి. కొన్ని సందర్భాల్లో దేవుని యొద్ద నుండి మనం అధికారాన్ని పొందకపోతే ప్రార్థన చేసేటప్పుడు కూడా సాతాను మనపైన దాడి చేయడం ప్రారంభిస్తాడు. వాక్యం చదివేటప్పుడు కూడా సాతాను మనపైన దాడి చేయడం ప్రారంభిస్తాడు. సాతాను యొక్క దూతలను, సాతాను యొక్క క్రియలను మనం ఎదిరించాలి అని అంటే దేవుని యొద్ద నుండి అధికారాన్ని మనం పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, గమనించండి. ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి మనం అధికారాన్ని పొందుకుంటామో తప్పనిసరిగా మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేసి ముందుకు నడిపిస్తాడు. నీవు కూడా అధికారాన్ని పొందుకో. నీ గృహంలో నీవు ప్రార్థన చేయి. నీ కుటుంబంలో నీవు ప్రార్థన చేయి. నీ సంసారం కొరకు, నీ కాపురం కొరకు ప్రార్థన చేయి. దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రతి సమస్యను ఎదిరించి ముందుకు వెళ్ళగలుగుతావు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి మీరు ఎవరైనా కానీ దేవుని బిడ్డలారా, గమనించండి. తలలు వంచండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీలో ఉన్నటువంటి అపవిత్రాత్మ క్రియలను, రోగమును, వ్యాధిని దేవుడు స్వస్థపరిచి ముందుకు నడిపించగలడు. ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. ప్రతి వారిలో ఉన్నటువంటి రోగాన్ని, బలహీనతను
అనారోగ్యాన్ని యేసు నామములో తొలగించండి నాయన. అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి అద్భుతం చేసి సహాయం చేసి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలమ్మ.